నమస్కారం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో నేటి సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు వియాల్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి పర్వదిన వేడుకలు, భోగి మంటలు కాల్చి వేడుకలకు స్వాగతం పలికిన ప్రజలు. కాస్పేట మండలంలో ముగిసిన క్రికెట్ పోటీలు, విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. మందమరి ఏరియా వర్క్షాప్లో జరిగిన దొంగతనంపై పోలీసుల విచారణ, నిందితులతో పాటు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న ఎస్ఐ భూమేష్. లక్షడిపేట మండలం వెంకట్రావుపేటలో కబడ్డీ పోటీలు ప్రారంభం, క్రీడలతో స్నేహభావం అలవడుతుందన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెల్లవారుజామున భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు ఎమ్మెల్యే దివాకర్ రావు. తెలుగు రాష్ట్రాలలో కర్షకులు ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగ పంటలు సమృద్ధిగా పండించి వాటిని అమ్మిన డబ్బులతో పాత వస్తువులను విసర్జించి నూతన వస్తువులను ఇంటిలోకి స్వాగతం పలకడమే భోగి పండుగ విశిష్ట అని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సాంప్రదాయాలను సంస్కృతులను నెమరు వేసుకోవడం కోసం ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన పండుగల విశిష్టతను తెలిపే కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. బతుకమ్మ పండుగ సాంప్రదాయాలను దేశ విదేశాలకు తెలియజేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. జాగృతి ఆధ్వర్యంలో ప్రజలందరి నుంచి జరిగే దిశ సంతోషంగా ఉండే విధంగా మకర సంక్రాంతి భోగి మంటలతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు రూపకల్పన చేయడం పట్ల తెలంగాణ జాగృతి జిల్లా కమిటీకి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. మన ఇళ్ళలో కానీ మన ప్రాంతంలో కానీ ప్రతి ఒక్కరిలో మన భాగస్వాములు అవుతారట. వారి ఇళ్లలో ఉన్న చెత్తా చెదారం కానీ ఈ భోగి మంటల్లో వేసి ఆ ఇల్లు శుభ్రంగా ఉండడానికి ఈ భోగి మంటల ద్వారా మళ్ళీ సంవత్సరం దాకా సుఖంగా సంతోషంగా ఉండాలనే ఆలోచనతోటి దీని ఉద్దేశం వల్ల మరి ఆ సందర్భంలోనే మన మంచిర్యాల ప్రాంతంలో జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టడం ఉద్దేశం వల్ల మనమంతా సుఖంగా సంతోషంగా ఉండాలని మనం కార్యక్రమం చేస్తాం. మకర సంక్రాంతి సందర్భంలో ఈ భోగి మంటలు ఈనాటి చేసి మన మంచిర్యాల ప్రాంతం అనుకోండి, మంచిర్యాల పట్టణం అనుకోండి, మంచిర్యాల జిల్లా అనుకోండి, తెలంగాణ ప్రాంతం అంతా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశం వల్ల దీనికి రూపకల్పన చేసిన కవితమ్మ గారికి మరొకసారి దాన్ని. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి గెలుపునకు నాంది కావాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గత నెల రోజులుగా పుస్కూరి వెంగళరావు నరసింగరావు స్మారక జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు కాస్పేట మండలంలోని ముత్యంపల్లి గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. క్రికెట్ పోటీలు ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు. యువతకు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. ముగింపు క్రీడల్లో 40 జట్లు పాల్గొనగా ఫైనల్లో విజేతగా ముత్యంపల్లి జట్టు గెలుపొందగా 20,000 నగదు, రన్నర్గా నిలిచిన చిన్న ధర్మారం జట్టుకు 10,000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమరావు, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, స్థానిక సర్పంచ్ ఆడే బాదు, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, సిరాజ్ ఖాన్, టీఆర్ఎస్ నాయకులు తిరుపతి రెడ్డి, పుస్కూరి వంశీ కృష్ణారావు, స్థానిక ఎస్ఐ రాములు, వాసుదేవ్, క్రీడాకారులు పాల్గొన్నారు. अच्छा शॉट लेग साइड के ओर, यहाँ पे अच्छी फील्डिंग भी, सिर्फ 1 रन. గెలిచిన వాళ్ళే విన్నర్స్ కాదు, ఓడిపోయిన వాళ్ళు కూడా విన్నర్సే. ఆట అన్నప్పుడు ఓటమి గెలుపులు సహజం.
గ్రౌండ్ ఒకటి చెప్తుందట, మనిషి ఓటమిని ఎప్పుడు జయించాలి అంటే ఓటమి గెలుపుకు నాంది కావాలని చెప్పేసి చెప్తుంది. మనోధైర్యాన్ని మనకు నేర్పిస్తుందట. గ్రౌండ్లో ఎవరైతే వచ్చి ఆడతారో వాళ్లకు మనోధైర్యము ఆటోమేటిక్గా ఆ గ్రౌండ్ నేర్పుతుందట. ఓటమి అయిన వాళ్లకు మళ్ళీ రేపు ఎట్లా గెలవాలని ఒక మనోధైర్యాన్ని మరి గ్రౌండ్ నేర్పుతుంది. అందుకోసమని ఇవాళ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళతో సమానం కాబట్టి ఎప్పుడు కూడా మరి మేము ఓడిపోయినామనే భావన మా తమ్ముళ్ళు ఎవరు కూడా మనసులోకి రావద్దు. నిజంగా కూడా ఇవాళ మాకు అవకాశం వచ్చినందుకు ఆయన ఎంతో సంతోషించేవారు. ఆయన భౌతికంగా మన లోపల లేకపోయినప్పటికీ నిజంగా ఆయన ఉన్నట్టే మనం భావిస్తూ ఆయన ఆశయాల కోసం ఆయన జీవితాంతం బతుకున్నన్ని రోజులు ఈ మండల ప్రజల కోసం ఏదైతే పనిచేసిండ్రో, ప్రజల బాగు కోసం ఏ కుటుంబంలో కష్టం వచ్చినా నా కుటుంబంలో కష్టం వచ్చేలాగా భావించినటువంటి వ్యక్తి వెంగళరావు గారు. నిజంగా వారి ఆశయం కోసం తప్పకుండా మేమంతా పనిచేస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను మాట ఇస్తూ భోగి సందర్భంగా మా ప్రత్యేక కథనాన్ని యాంకర్ మమస అందిస్తుంది. సిటీ తెలంగాణ ప్రేక్షకులకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. తెలుగు లోగిళ్లలో వెలుగు పూలే విరిసే సంక్రాంతి సంబరాలు రానే వచ్చాయి. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర శుభగడియనే భోగి పండుగ. చెడును కాల్చి మంచిని పిలవడమే ఈ పండుగ పరమార్థం. నేటి నుంచి 3 రోజుల పాటు ఇంటిల్లిపాది ఈ వేడుకలను వైభవంగా జరుపుకోనున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మొదటి రోజు జరుపుకునే భోగి పండుగ వేడుకలపై సిసిసి సిటీ తెలంగాణ ప్రత్యేక కథనం. సూర్యుడు ఆదిపురుషుడు. ఆదికాలం నుంచి మానవుడు బాణుడిని ఆరాధిస్తున్నాడు. సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో సంచరిస్తాడు. సూర్యుడు మకర సంక్రమణం చెందే సమయం ఎంతో పవిత్రమైంది. అంతకంటే ముందే భోగి పండుగ జరుపుకుంటారు. పురాతన పరంపర నుంచి కొత్తదనంలోకి పరిణితి చెందడమే సంక్రమణం. దక్షిణాయానంలో చేసిన పాపాలన్నీ గుట్టగా పోసి కాలబెడితే పుణ్యకాలమైన ఉత్తరాయణం ఉత్తమ జీవితమిస్తుందని నమ్మకం. పాత వ్యవస్థలోని చెడును మంటల్లో కాల్చి సజీవ తత్వాన్ని గ్రహించి గుణాత్మక పరివర్తనం చేయడమే భోగిమంటలంటారు. భోగి రోజు తెల్లవారుజామునే భోగిమంటలు వేసి చెడును మంటల్లో కాల్చి మంచికి స్వాగతం పలుకుతారు. ఇది భోగి ప్రత్యేకత. జిల్లా ప్రజలందరికీ మా యొక్క భోగి శుభాకాంక్షలు. భోగి పండుగ ముఖ్యం ఏంటంటే ఇవాళ భోగి మంటలు కాల్చి చెడును దహించాలని చెప్పి మంచిని నిలబెట్టాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క భోగి పండుగను మనం చేసుకుంటున్నాం తరతరాలుగా. ఈ యొక్క భోగి పండుగ యొక్క నిర్వహిస్తూ దీనికి కావాల్సిన అందరి ప్రజలకు భోగి శుభాకాంక్షలు అందజేస్తున్న సిటీ కేబుల్ మౌలానా గారికి మా యొక్క శుభాభినందనలు. అలాగే సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా మా యొక్క అర్చనాటక్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పచ్చటి పంటలు, ఆడపడుచుల ఆటలు, ఊరూరా భోగి మంటలు, వాకిళ్లకు రంగుల సింగారాలు, ముచ్చటైన ఈ 3 రోజుల పండుగల్లో నేడు భోగిని ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. వాకిళ్లకు రంగుల సింగారాలు అద్దాయి. మధ్యన ముచ్చడగొలిపే గొబ్బెమ్మలు, లోగిళ్లలో బసవన్నల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, ఆకాశాన ఎగిరే పతంగులు, భోగి పండ్లు, పిండి వంటల గుమగుమలు. ఎక్కడెక్కడి నుంచో చేరుకున్న బంధువులతో ప్రతి ఇల్లు కలకలలాడుతున్నది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా 3 రోజుల పాటు ఈ పండుగ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. భోగి పంటలతో ప్రారంభమైన సంక్రాంతి సంబురాలు 3వ రోజు కనుమతో ముగియనుంది. మొదటి రోజు భోగి సందర్భంగా తెల్లవారుజామునే ప్రజలు పెద్ద ఎత్తున భోగి మంటలు కాల్చారు. ఉదయాన్నే ఇంటింటా హరిదాసుల కీర్తనలు, బసవన్నల విన్యాసాలు సందడి చేశాయి. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఆడపడుచుల ఆటపాటలతో ఆనందంగా గడిపారు. చిన్నారులు, పెద్దలు మైదాన ప్రాంతం బంగ్లాలపై ఆనందోత్సవాల మధ్య పతంగులను ఎగరవేసే పనిలో నిమగ్నమయ్యారు. సంక్రాంతి సందర్భంగా అందరి ఇళ్లలో పిండి వంటలు గుమగుమలాడుతున్నాయి. ఎటు చూసినా ప్రతి ఇల్లు బంధువులు, కుటుంబ సభ్యులతో కలకలలాడుతోంది.
చెప్పండి. అందరికీ నమస్కారం. మంచిర్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు, సిటీ కేబుల్ ప్రేక్షకులకు భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. భోగి మంటలు మన జీవితంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ అందరికీ శ్రీవైభవం షాపింగ్ మాల్ తరపున మరియు తెలంగాణ ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన సిసిసి టీవీ సిటీ కేబుల్ యాజమాన్యానికి మా యొక్క కృతజ్ఞతలు. ప్రజలందరికీ ఎంతో చేరువలో ఉంటూ ప్రతి విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్న మన సిటీ కేబుల్ సిసిసి వారికి మా యొక్క ప్రత్యేక అభినందనలు. 64 కళల్లో ఒక్కటైన ముగ్గుకు తెలుగింట ఎనలేని ప్రాధాన్యత ఉంది. కోడి కూతతో నిద్రలేచి వాకిలుడ్చి కల్లాపి చల్లి వాకిట్లో రంగవల్లులు వేయడం ఆనవాయితీగా వస్తుంది. ముగ్గులు వేయడం వల్ల అందమే కాదు, ఒంటికి మంచి ఆరోగ్యం కూడా. మన సాంప్రదాయంలో ఏ పనైనా ఆరోగ్య చిట్కాలతో అనుసంధానంగా ఉంటుంది. ముగ్గుకు పల్లె పట్నం అనే తేడా లేదు. పేద ధనిక భేదం అంతకన్నా లేదు. మగువల మునివేల నుండి జాలువారి అవనిపై హరివిల్లు ఆవిష్కృతమవుతోంది. ఆ ఇంటికి కొత్త అందం తెస్తుంది. సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇల్లు ఓ ముగ్గుల పూదోటను తలపిస్తుంది. నిజం చెప్పాలంటే నాటికి నేటికి ముగ్గు ప్రాధాన్యత మరింత పెరిగింది. ఒకప్పుడు శుద్ధతో మాత్రమే వేసుకునే ముగ్గు ఇప్పుడు రకరకాల రంగులతో శోభిల్లుతున్నదని చెప్పుకోవచ్చు. ముగ్గుల మీద పెండ ముద్దలుంచి పసుపు కుంకుమలు పెట్టి బంతి, చామంతి మొదలగు పూలతో అలంకరిస్తారు. వీటినే గొబ్బెమ్మలంటారు. ముగ్గులు వేయడం వల్ల అందమే కాదు, ఒంటికి మంచి ఆరోగ్యం కూడా. మన సంప్రదాయంలో ఏ పనైనా ఆరోగ్య చిట్కాతో అనుసంధానంగా ఉంటుంది. ఉదయాన్నే లేవడం, నీళ్లను తెచ్చి పేడ కలిపి కల్లాపి చల్లడం, నడుం వంచడం వంటివి ముగ్గులు వేయడంలో ప్రధానం. ఈ ప్రక్రియలన్నీ శరీరానికి చక్కటి వ్యాయామాన్నిస్తాయి. ఉదయాన్నే లేవడం వల్ల రోజంతా ఆహ్లాదంగా ఉంటుంది. పేడలోని ఔషధ గుణాలు చర్మంతో పాటు భూమిలోని ఎన్నో రకాల క్రిములను నాశనం చేస్తాయి. ఇంటి ముంగిళ్లలో ఆవు పేడతో అలుకు చల్లి శుద్ధ లేదా తెల్లపిండితో ముగ్గులు వేయడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే వాయువు వెలువడి క్రిమికీటకాలు మన దరిచేరవు. ఇది ఒక్క మన తెలుగు సంప్రదాయంలో మాత్రమే కనిపిస్తుంది. భోగి పండుగ రోజు పొద్దున్నే లేచి అందరూ భోగి పళ్ళ స్నానము, నువ్వుల నూనెతో స్నానం చేస్తారు. ఈ చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి వేడిగా ఉండడం కోసం నువ్వులు వేసుకొని చకినాలు, పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటారు. మన సాంప్రదాయబద్ధంగా మనం అన్నీ నేర్చుకోవాలనే ఈ పండుగల ద్వారా మనం నేర్చుకుంటాము. ఇప్పుడు నేర్చుకునేవి అన్నీ కూడా ఇవన్నీ మనం ఇప్పుడు పెట్టే బొబ్బెమ్మలు ప్రత్యేకమైనవి. ఈ బొబ్బెమ్మలతో మనం ఆవు పేడతో పెడతారు కాబట్టి ఈ బొబ్బెమ్మలు మనకు పేడలో అంటే ఆవు పేడ అంటే ఇప్పుడు పిల్లలకి ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ఆ ఆవు పేడలో ఉన్న ఔషధ గుణాలు చాలా. అందుకనేసి ఈ పండుగ ద్వారా మన సంస్కృతిని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అలాగే బొబ్బెమ్మల దగ్గర నవధాన్యాలు, ఈ రంగురంగుల వల్లికలు ఇవన్నింటి ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాల వాళ్ళకి అందిస్తూ మన సాంప్రదాయాలను పాటించాలని అందరూ సంతోషాలతో సంవత్సరం అంతా చక్కగా అన్ని పండుగలు మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మనం నిర్వహించుకునే ప్రతి పండుగలోనూ చేసే ప్రతి పూజల్లోనూ ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుందనేది సత్యం. వేకువజామున్ని హరిదాసుల హరినామస్మరణ, గంగిరెద్దుల విన్యాసాలు, వైష్ణవాలయాల్లో విష్ణు సహస్రనామ పారాయణాలు వినుల విందు చేస్తాయి. సంక్రాంతి పండుగకు ముందు రోజు జరుపుకునే భోగభాగ్యాల భోగికి ఎంతో ప్రత్యేకత ఉంది. నేడు భోగితో ప్రారంభమయ్యే వేడుకలు సంక్రాంతి కనుమతో ముగియనున్నాయి. దక్షిణాయనం దేవతలు నిద్రించిన కాలం కావడంతో సంక్రాంతికి ఒకరోజు ముందు పీడ నివారణకు ఇంట్లోని పురాతన వస్తువులను భోగిమంటల్లో ఆహుతి చేస్తారు. ఈ రోజు నుంచి కొత్త వస్తువులు ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది. భోగి రోజున తెల్లవారుజామున పిల్లలకు తలారా స్నానం చేయించి రేగు పండ్లు, చెరుకు ముక్కలు, అక్షింతలు కలిపి వారి తలలపై పోయడం ద్వారా దృష్టి దోషం తొలగిపోతుందని పెద్దలు చెబుతుంటారు. భోగి పండ్లను పెద్దల చేత పోయించడం వల్ల చిన్నారుల ఆయుష్ పెరుగుతుందని నమ్మకం.
భోగి రోజే గోదాదేవి రంగనాథస్వామిని వివాహమాడింది. అప్పటి నుంచే ఆమె భోగభాగ్యాలు పొందిందని ప్రతీతి. భోగి రోజు మహిళలు వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో నింపి వాటి మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు. వాటిపై గరకపోసలు ఉంచి చుట్టూ నవధాన్యాలు పళ్ళు పోస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి తమ ఇళ్లలోకి వస్తుందని నమ్ముతారు. కనుము, మకర సంక్రాంతి, భోగి. మొట్టమొదటిగా వచ్చే పండుగ భోగి, తర్వాత మకర సంక్రాంతి, తర్వాత కనుము. ఈ 3 పండుగలు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను చాలా ఆనందంగా చేసుకుంటారు. ముఖ్యంగా రైతులు తమ 6 కాలం కష్టపడిన పంట ఇంటికి వచ్చి ఎవరెవరికైతే ఇవ్వాల్సిందో వాళ్ళకి ఇచ్చేసి, ఎవరెవరికైతే తాము బాకున్నామో వాళ్ళకి ఇచ్చేసి, తమ మీద ఆధారపడ్డ వాళ్ళకి ఇచ్చేసి, రైతులందరూ మిగిలిన ధాన్యాన్ని మనకు దాసి ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఆకలి తీర్చే గొప్ప రైతుల పండుగ ఈ సంక్రాంతి. అలాగే ముఖ్యంగా యువతులు, మహిళలు నోములని, వ్రతాలని ఈ పండుగల్ని చాలా ఆనందంగా చేసుకుంటారు. మరి ఇదంతా కూడా తెలుగు సాంప్రదాయం కలకాలం బ్రతకాలంటే మనం ఈ పండుగను ఇలాగే కొనసాగించి మన వారసులకు కూడా ఈ పండుగ ప్రాముఖ్యతను తెలియజేయాలి. మనకుండ హిందూ ధర్మ ప్రకారం ప్రతి పండుగ కూడా దాని వెనుక ఒక శాస్త్రీయత ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, సాంప్రదాయం ఉంటుంది. మరి ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతికి ఎప్పుడు కూడా దాసోహం అంటాయి. కాబట్టి మన కీర్తి ప్రతాకాలు ఇలాగే ఉండాలంటే ఈరోజు మనం ప్రతి పండుగను కూడా ఆనందంగా, సంతోషంగా కుటుంబ సభ్యులతో గడుపుకోవాలి. ఈసారి సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలకు కరోనా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. కోవిడ్ వల్ల పెద్దగా ముగ్గుల పోటీలు ఎక్కడా ఆశించిన స్థాయిలో నిర్వహించలేదు. సిసిసి సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి హట్టహాసంగా ముగ్గుల పోటీలు జరిగేవి. కానీ కరోనా ప్రభావంతో ముగ్గుల పోటీలను నిర్వహించలేకపోయాము. హైటెక్ కమ్యూనికేషన్ నెట్వర్క్ సిటీ కేబుల్ ముగ్గుల పోటీలకు ఓ ప్రత్యేకత ఉంది. సిటీ కేబుల్ ముగ్గుల పోటీ అంటే మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని ముగ్గులు వేయడానికి పోటీ పడేవారు. వచ్చిన వారందరికీ ఎంతో సౌకర్యవంతంగా సదుపాయాలు ఏర్పాట్లు చేశాము. విజేతలు, బహుమతులు, పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతుల కింద చీరలు అందజేశాము. విజేతల ప్రత్యేక ఇంటర్వ్యూలతో సిటీ కేబుల్లో ప్రసారాలు, ఇలా ప్రతి ఇంటా సంక్రాంతి సంబురాలు జరుపుకునే విధంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశాము. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ వల్ల పోటీలను నిర్వహించలేకపోయాము. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలకు ఏర్పాటు చేయడం జరుగుతుందని హైటెక్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అధినేత బ్రైట్వే డైరెక్టర్ మహమ్మద్ మౌలానా తెలిపారు. సిటీ తెలంగాణ ప్రేక్షకులకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మేము సిసిసి మంచిర్యాల జిల్లా పరిసర ప్రాంతంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చిందంటే మా స్టాఫ్ చాలా ఆనందంతో ముగ్గుల పోటీ కార్యక్రమం పెట్టేవాళ్ళం. మంచిర్యాల జిల్లాలోనే అతిపెద్ద ముగ్గుల కార్యక్రమం నడిపేవాళ్ళం మేము. అందులో మంచి ప్రైజెస్ ఇచ్చేవాళ్ళము. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒకసారి ఇచ్చేవాళ్ళము. దురదృష్టకరము ఈసారి కరోనా వలన అట్టి పోటీ కార్యక్రమం పెట్టలేకపోయాము. దానికి మేము చింతిస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండంగా మంచిగా ఇంకా కన్సలేషన్ ప్రైజ్ పెట్టి ఇంకా పెద్ద ఎత్తున పెడదామని తెలుపుతున్నాను. ఈ పండుగకు మా యొక్క స్పాన్సర్స్ కూడా గుడిజాల రవీంద్రరావు గారు, అర్చన టెక్స్ మాలిక్, మరియు మా పత్తి గట్టన్న గారు పోయిన సంవత్సరం ఉండేను. వారు కన్సలేషన్ ప్రైజెస్ నెట్ ప్రైజ్ వారు ఇచ్చారు. ఆ పత్తి గట్టన్న గారు పోయిన సంవత్సరం మనకు ఆ క్లిప్పింగ్ కూడా మీకు ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఈసారి ఆయన లేడు, ఆయన స్వర్గస్థులు అన్నారు. వారి ఆత్మశాంతి కలగాలని మేము సిటీ కేబుల్ తరఫు నుంచి కోరుతున్నాము. మరియు ఈ సంక్రాంతి పండుగ మా ఆడపడుచులు బ్రహ్మాండంగా జరుపుకోవాలని, మా సిటీ కేబుల్ను మీ ఆడపడుచుల ఆశీర్వాదం ఉంచాలని. సింగరేణి మందమరి ఏరియా వర్క్షాప్లో గత నెలలో జరిగిన దొంగతనంపై పోలీసులు విచారణ చేపట్టారు. సింగరేణి అధికారుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టడం జరిగిందని ఎస్ఐ భూమేష్ తెలిపారు.
బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 10, 11 తేదీలలో వర్క్షాప్లోని 10వ నెంబర్ షెడ్ నుండి సుమారు 160 కిలోల కాపర్ చోరీకి గురైందని, దాని విలువ సుమారు 32,000 రూపాయలు ఉంటుందని సింగరేణి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజ్, సింగరేణి ఎస్ఎన్పిసి విభాగం సహాయంతో దర్యాప్తు నిర్వహించి నిందితులను సహకరించిన వారికి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ సందర్భంగా ఊర్లోకి వెళ్లే ప్రజలు ఇంటికి తాళం వేసి తమ చుట్టుపక్కల వారికి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించారు. ఇప్పుడు దాని 160 కేజీస్ అంటే అది 2 డ్రమ్ములు అయితే 160 కేజీస్ ఉంటుంది. అంత అయితే ఒకరోజు లక్షిట్పేట మండలం వెంకట్రావుపేటలో టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెరాస యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ టోర్నమెంటులో జిల్లా వ్యాప్తంగా 40 టీములు పాల్గొంటున్నాయని, క్రీడాకారులంతా సోదరభావంతో మెలిగి క్రీడా స్ఫూర్తి ప్రదర్శిస్తూ టోర్నీని దిగ్విజయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, లక్షిటిపేట మున్సిపల్ చైర్పర్సన్ అల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, దండపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, యూత్ అధ్యక్షులు గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్రీడలు అన్ని రంగాల్లో యువకులు అన్ని రంగాల్లో ముందుండాలి. క్రీడా రంగంలో మరి ఉండడం వల్ల వాళ్ళ ఆరోగ్యరీత్యా కానీ అదేవిధంగా వాళ్ళ అంటే హెల్త్ పాయింట్లో చాలా మేలు జరుగుతుంది. సాధారణంగా క్రీడా రంగం ఉన్న వాళ్ళకు హెల్త్ పాయింట్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రభుత్వ పరంగా ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా క్రీడల నైపుణ్యత బట్టి వారికి కూడా కేంద్ర రాష్ట్రంలో ఉద్యోగాలు కూడా వస్తున్నారు. ఈ సందర్భంలో ఒక ఎడ్యుకేషనే కాదు, ఎడ్యుకేషన్ తోటి క్రీడా రంగం ఎన్నుకొని అది క్రీడా రంగం అవచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, అన్ని రంగాల్లో ముందు ఉండాలని యువతకు యువత ఒక మంచి మార్గం నడవాలి. దీనిని స్వామి వివేకానంద ఏదే మన జయంతి చాలా ఘనంగా యావత్తు దేశంలో ప్రపంచంలో మనం చేశాం. అతని స్ఫూర్తి మనకు చాలా అవసరం. ఒక మాట చెప్పచ్చు, బాగా యువత పెడు మార్గంలో ఆలోచిస్తున్నారు. లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు లయన్ మెల్విన్ జాన్స్ జయంతి వేడుకలను రామకృష్ణాపూర్ లయన్స్ క్లబ్ సభ్యులు సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమండ్ల రాజారెడ్డి, కోఆర్డినేటర్ ఆరుకొల సంపత్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలకు నాంది పలికిన మహనీయుడు అని కొనియాడారు. ప్రతి ఏటా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని, పట్టణంలో డయాలిసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా లయన్స్ క్లబ్ సభ్యులకు ఈ సందర్భంగా శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ లయన్ కె సుదర్శన్ గౌడ్, ఆడేపూర్ కృష్ణకుమార్, బత్ల శ్రీనివాస్, రామకృష్ణపూర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మంద వేణుగోపాల్, సెక్రటరీ ఆత్మకూర్ మహేందర్, ట్రెజరర్ కొండ కుమార్, రాజేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 2,50,000 ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 25 మందికి మనం 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దీనికి అదనంగా మన బాబురావు ఏరియా లీడర్, ఎన్సీఎఫ్ ఏరియా లీడర్ గారు వారు వచ్చినప్పుడు కూడా వారు అదనంగా 11 మంది కూడా వారు అడిషనల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ మనకున్న రిక్వెస్ట్లు, మనకున్న కమిట్మెంట్లు, మన టార్గెట్ 25 అయితే మనకు వచ్చిన కమిట్మెంట్ 41 కమిట్మెంట్లు. 41 కమిట్మెంట్లు కూడా 25 కమిట్మెంట్లు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మనకి ఇంకా 20 ఉన్నాయి. ఆ 20లో ఎవరు ముందు వస్తే ఆ ముందు వచ్చిన వారికి ముందు వచ్చిన ప్రాతిపదికన విధంగా కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిగిలిన వారు కూడా సాధ్యమైన తొందరలో మీ యొక్క పేమెంట్లను డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి అకౌంట్ కానీ, జిల్లా అకౌంట్ కానీ, లేదా నా అకౌంట్ కానీ మీరు దాన్ని పంపించగలిగితే వాటిని కూడా పూర్తి చేసి ముందుగా వచ్చిన వారు కూడా రిపేర్లు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. కావున ఇంకా మాట్లాడడానికి చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భంగా ఈ సంవత్సరం మనకు డిస్ట్రిక్ట్ G20 నుండి 20
వారి మెంబర్స్ ఇప్పటి వరకు $1000 ఎంజేఎఫ్ రూపకంగా పే చేయడం జరిగింది. ఒక్కసారి వారికి ప్రత్యేకంగా అందరూ సంపర్క వారికి అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు ఆర్గనైజేషన్ 103-104 సంవత్సరాలకు వరకు వచ్చిందంటే ఆర్గనైజేషన్ యొక్క గొప్పతనం, సిస్టమ్స్, ఆర్గనైజేషన్కి ఒక చక్కటి సిస్టమ్ అనేది ఉంది. ఆ సిస్టమ్ ప్రకారంగా నడుస్తుంది కాబట్టి ఈరోజు ఆర్గనైజేషన్ నిలబడి ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం ఆవరణలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పోటీలలో పాత మంచిర్యాలలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ రంగులతో వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెంట రాజయ్య, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిర్వహించిన నిర్వాహకుల్ని మొదటిగా అభినందిస్తూ సాయిబాబాను కోరేదల్లా మనం సంతోషంగా ఇంటి ముందర ముగ్గులు వేసుకుంటాం. ఆ సంతోషం అనేది ఆ కుటుంబము వారందరూ ఊరంతా గ్రామం అంతా, మనం పాత మంచిర్యాల గ్రామం అనుకోండి, మంచిర్యాల పట్టణం అనుకోండి, మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ అనుకోండి, మంచిర్యాల జిల్లా అనుకోండి, అదేవిధంగా తెలంగాణ ప్రాంతం అనుకోండి, గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని విధాల ముక్కోటి దేవతలు అండ ఉండే దిశగా ఈ సందర్భంలో నేను కోరేదల్లా మీరందరూ నిండుగా 100 ఏళ్ళు బతికే దిశగా ఆ ముక్కోటి దేవతలు కోరుకుంటూ పాత మంచిర్యాలలో ముగ్గుల పోటీ మహిళల చేత నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే పెద్దలు నడిపెల్లి దివాకర్రావు గారు, అదేవిధంగా యువ నాయకులు విజిత్ బాబు గారు, ఈ స్థానిక కౌన్సిలర్ సునీత కిషన్ గారు, ఈనాడు ప్రైజుల దాత 3 సంవత్సరాలుగా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం ఈ షిరిడి సాయిబాబా దేవాలయంలో జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వారి చేతుల మీదుగా ఈ బహుమతి ప్రదానం జరుగుతూ ఉంది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కరోనా ఉన్నప్పటికీ దాదాపుగా ఒక 80 నుంచి 90 మంది ఈనాడు ఈ పార్టిసిపెంట్స్ దీంట్లో పాల్గొని విధంగా దీని తదనంతరం కూడా మరి మా అయ్యగారు అన్నదానం ఏర్పాటు చేశారు. మీరు అన్నం భోంచేసి పోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గారికి నమస్కారాలు. మరియు చైర్మన్ పెంటరాజయ్య గారికి, దుర్గా రాయేష్ గారికి, తిరుపతి గారికి, విజిత్ బాబు గారికి, ఇక్కడ కార్యకర్తలందరికీ, పాత మంచిర్యాల భక్తులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు భోగి పండుగ, సంక్రాంతి. భోగి అంటే మనకు సంక్రాంతి వచ్చిందంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. కలర్ఫుల్గా కలర్లు వేస్తాము, ఇంట్లోకి కలర్ఫుల్ జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటాము. మరియు నవధాన్యాలు వేసి భోగి అంటే భోగభాగ్యాలు రావాలని కోరుకుంటున్నాము. అలాగే సంక్రాంతి వచ్చిందంటే పిల్లలకు, పెద్దలకు, మహిళలకు ఎంతో సంతోషం. ఈ గుళ్ళో పార్టిసిపేట్ చేయడమే. అలాగే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్లో బుధవారం శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో కాలనీలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తీరొక్క రంగులతో వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ బుద్ధార్తి సత్యమ్మ, రామచందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పోటీలో గెలుపొందిన అనుష, భారతి, స్రవంతిలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ టీచర్స్ కమిటీ సభ్యులు లెక్కల శ్రీధర్, రవికంటి శ్రీనివాస్, పసులోడి స్వామి, రౌతు శంకర్, పెంటు తదితరులు పాల్గొన్నారు. మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ కొత్త రాజీవ్ నగర్ కానీ, తెలంగాణ నగర్ కానీ వాళ్ళందరూ కలిసి సమిష్టిగా ఏదైతే ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. మరి దానికి నేను కూడా కౌన్సిలర్ గారు మేము కలిసి మా వంతు సహకారంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రైజులు ఇస్తాము. మీరు కార్యక్రమం చేయండి. భవిష్యత్తులో కూడా స్త్రీ సోదరిమణులందరినీ కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది. వారి లోపల కూడా ఒక నైపుణ్యం వెలికి తీసినట్టు ఉంటుంది. కాబట్టి రాజీవ్ నగర్ అనేది ఎక్కడనో మంచిర్యాల పట్టణానికి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అభివృద్ధి కూడా దూరంలో ఉంది. కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాలు మహిళల్లో కానివ్వండి, యువకుల్లో కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ స్కీముల విషయాలు కానివ్వండి, అన్నీ ముందుకు తీసుకెళ్తుంటేనే మరి ఈ ఏరియా డెవలప్. సమితి ఆధ్వర్యంలో మరి అత్యద్భుతంగా
రంగవల్లిక సంబంధించినటువంటి కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ముగ్గుల పోటీల్లో ఎంతో ఉత్సాహంగా చాలా మంది యువత అదేవిధంగా మహిళలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ వార్డుకు సంబంధించినటువంటి అన్ని రకాల పనులలో ముందుంటూ ప్రతి విషయంలో రాజీవ్ నగర్ కూడా మన 2 టౌన్తో 1 టౌన్తో పోటీ పడుతూ ముందుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వార్డు కౌన్సిలర్ గారు సత్తమ్మ రామచందర్ గారు మరి అద్భుతంగా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముందెన్నడూ లేని విధంగా ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం అనేది సంతోషదాయకం. అదేవిధంగా మోడల్ స్కూల్ తరఫున మేము జడ్జిమెంట్ చేయడానికి వచ్చినాము. కాగా మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సింగరణి కాలనీలో సంక్రాంతి సంబరాలు అమ్మారాన్నంటాయి. బుధవారం భోగి కావడంతో ఉదయం మహిళలు సంక్రాంతి ముగ్గులను తమ ఇంటి వాకిళ్లలో వేసి బొబ్బెమ్మలను పెట్టారు. చిన్నారులు గాలిపటాలను ఎగురవేస్తూ సందడి చేశారు. ఈ నెల 18న సిపిఐ ఆధ్వర్యంలో ఊట్నూరులో తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ కోరారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మహాధర్నకు సంబంధించిన గోడ పత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3ని అమలు చేయాలని, ఆదివాసీ ప్రాంతాలలో వైద్య, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పోడు వ్యవసాయ భూములను పట్టాలు ఇవ్వాలని, అటవీ హక్కు చట్టాలను అమలు చేయడంతో పాటు దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో స్థానిక ఆదివాసులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అన్నారు. సింగరేణిలో ఉపరితల గనులతో వ్యవసాయ భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఇప్పకాయల లింగయ్య, అక్బర్ అలీ, పౌల్, వనం సత్యనారాయణ, గంగిరెడ్డి, దేవదాస్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ సిపిఐ పార్టీ తరఫున ముందుగా క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు, మందమరి మండల ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ నెల జనవరి 18న చలో ఊట్నూరు ఐటీ డే మహాధర్నా కార్యక్రమం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆదివాసులు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో పోడు భూములు చేసుకున్నటువంటి వారికి హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి, వారికి పూర్తి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మరి వీటన్నిటిపై మరి సిపిఐ పార్టీ పోరాటం చేయడం జరుగుతూ ఉంది. మరి రాష్ట్రంలో, కేంద్రంలో మరి బీజేపీ ప్రభుత్వం మరి ఇటు కార్మికుల పక్షాన, మరి రైతుల పక్షాన మరి ఎన్నో చట్ట వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి 2 నెలలు అవుతున్నప్పటికీ ఢిల్లీలో మరి ఈరోజు రైతులు చేస్తున్నటువంటి వ్యవసాయ బిల్లుల వ్యతిరేకంగా ఏదో చేస్తారో దాన్ని ఉపసరించుకోకుండా మొండి వైఖరితో ఉండడం వల్ల సుమారు 40 మరి వాళ్ళందరినీ కూడా మరి కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. ఈ రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ నువ్వెంత పద్ధతిలో మరి దుర్భాషలు ఆడుకుంటూ తిట్ల పురాణానికే పాల్పడుతూ ఉన్నారు. మరి యొక్క ప్రజల యొక్క అభివృద్ధిపై, ప్రజల యొక్క సంక్షేమ పథకాలు మర్చిపోయి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మరి టీఆర్ఎస్ పార్టీ బయట గుద్దులాట, మరి లోపల ముద్దులాట అనేటువంటి పద్ధతిలో మరి కేంద్రం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి కేసీఆర్ పోయి మరి దండాలు పెట్టి రావడం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజులలో ఈ 2 పార్టీలకు తగు గుణపడని చెప్తారని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వైద్యులను ఘనంగా సన్మానించారు. పట్టణంలోని విశ్వకర్మ ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వైద్యులను శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం నాయకులు మాట్లాడుతూ సృష్టికి ప్రతి సృష్టిగా విశ్వకర్మలో సమాజానికి ఎన్నో సేవలు అందిస్తున్నారన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన విశ్వకర్మ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. అలాగే విశ్వకర్మ ఆలయ అభివృద్ధిలో కూడా అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని తెలంగాణ నేతకాని మహర్ సంఘం మండల కమిటీని ఆ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జాడి నర్సయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకు లేని ఎన్ఎస్ఎఫ్డిసి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రుణాలను మంజూరు చేయాలని, బ్యాంకు లింకు లేని దళిత బస్తీ పథకం రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద వ్యవసాయ కూలీలకు ప్రవేశపెట్టిన 3 ఎకరాల భూమి ప్రాంత విభేదాలు లేకుండా ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న వారికి కూడా అందించాలన్నారు. పోడు భూములు సాగు చేస్తున్న అన్ని వర్గాలకు హక్కు పత్రాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన జిల్లా ఉపాధ్యక్షులు ముంజం రమేష్, జిల్లా కార్యదర్శి జాడి సుదర్శన్, మండల అధ్యక్షుడిగా జాడి విజయ్, ఉపాధ్యక్షులు జనగామ రాజేష్, ముంజం రాజలింగు, ప్రధాన కార్యదర్శి ముంజం కిరణ్, కార్యదర్శి ముంజం నగేష్, మండల యూత్ అధ్యక్షులు ముంజం రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి ముంజం నగేష్, కోశాధికారిగా ముంజం రాజేష్లను ఏకీగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. మరి ఆసిఫాబాద్ ఇంతకుముందు ఎన్నికల ముందు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే పోడు భూములు కొట్టుకున్న వాళ్ళందరికీ పట్టాలు చేస్తామన్నారు. మరి పోడు భూములు కొట్టుకున్న వాళ్ళందరికీ పట్టాలు అని అంటే ఇప్పుడు ఏమంటారు, కేవలం ఆదివాసీలకే పట్టాలు అని అంటే కాదు కదా. మరి అందరి ఓట్లను కౌంట్లో తీసుకోవాలి, అందరిని ఆదుకోవాలి. మరి ఆదివాసీ ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీలను కావచ్చు ఎన్నుకునే బాధ్యత మాది. మంచి గుణవంతుణ్ణి, మంచి జ్ఞానవంతుణ్ణి ఎన్నుకొని అందరికి సేవ చేయాలనే భాగ్యం మరి మా ఓట్ల రూపకంగా అంబేద్కర్ పుణ్యాన ఇలా ఓట్ల ద్వారా మిమ్మల్ని ఎన్నుకున్నాం. కానీ మరి మాకున్నటువంటి కష్ట సుఖాలు దుఃఖాలని ప్రభుత్వం ద్వారా ప్రశ్నించండి, మమ్మల్ని ఆదుకోండి. అటువంటప్పుడు మీకు అండగా ఉంటాం. కాబట్టి మరి ఈ పరిస్థితులన్నీ అర్థం చేసుకునే బాధ్యత ప్రజాప్రతినిధులది, ప్రభుత్వంది. ఖచ్చితంగా ఈ మాకున్నటువంటి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు వేసిండ్రు. మరి ఆ రుణాలు మరి ఖచ్చితంగా అందరికి అందాలి. కేవలం ఒక 100, 200, 500 మందికి కాదు, ఈడ దాదాపు 1,00,000 మంది ఉన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో 1,00,000 మంది ఉంటే కనీసం ఎన్ని వేయాలి? మినిమం ఒక 15-20 వేల రుణాలు వేయాలి. మరి అటువంటి 10-15 ఒక 500 మందికో 600 మందికో ఇస్తే అది ఉపాధి జరగదు. కాబట్టి ఎక్కువ రుణాలు వేయండి, స్టాటిస్టికల్ రిపోర్ట్ తీసుకోండి. ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి రుణాలు ఖచ్చితంగా నిరుపేదలకు అందే విధంగా ప్రయత్నం జరగాలని మరి మా యొక్క నేతకాని మహార్ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా మాకున్న కష్ట నష్ట సుఖ దుఃఖాలలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో సంఘపరంగా అందరిని ఐకమత్యం చేసి మరి అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మరి రిజర్వేషన్ను ఖచ్చితంగా మాకు అందే విధంగా మరి ఈ విధంగా మేము ప్రయత్నం చేస్తూ మరి అందరికీ అండగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తూ ధన్యవాదాలు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. బుధవారం SK11 ఓష్మిత్ గోల్డ్ టీం తలపడగా ముఖ్య అతిథిగా 8వ వార్డు కౌన్సిలర్ ఆలుగుల శ్రీలత సత్తయ్య, తెరాస నాయకులు గాండ్ల సమ్మయ్య, కౌన్సిలర్ అనిల్ రావు పోటీలను ప్రారంభించారు. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆర్గనైజర్ అరుణ్ రిషి అభిలాష్ తెలిపారు. సిద్దిపేట జిల్లా జయదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్లో వెలసిన కొండపోచమ్మ అమ్మవారికి సదర్పటం వేడుకలను ఆలయ ఈవో మోహన్ రెడ్డి, సర్పంచ్ రజిత రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అమ్మవారికి ఆలయ ఈవో మోహన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గర్నెపల్లి రజిత రమేష్ అమ్మవారిని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఉత్సవ కమిటీ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారికి ప్రతి సంవత్సరం భోగి పండుగను పురస్కరించుకొని సదరు పటం వేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చాట్లపల్లి ఎంపీటీసీ మాసూరి కావ్య, దుర్గయ్య, ఆలయ సిబ్బంది వెంకటరెడ్డి, పుల్లం కనకయ్య, ఆలయ పూజారులు గోవర్ధన్, రమేష్, ఐలయ్య, తిరుపతి, కనకయ్య, కొండయ్య, మల్లయ్య, చందు, అంజయ్య, హరిబాబు, చిన్న సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి పర్వదిన వేడుకలు, భోగి మంటలు కాల్చి వేడుకలకు స్వాగతం పలికిన ప్రజలు. కాస్పేట మండలంలో ముగిసిన క్రికెట్ పోటీలు, విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. మందమరి ఏరియా వర్క్షాప్ లో జరిగిన దొంగతనంపై పోలీసుల విచారణ, నిందితులతో పాటు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న ఎస్ఐ భూమేష్. లక్షడిపేట మండలం వెంకట్రావుపేటలో కబడ్డీ పోటీలు ప్రారంభం, క్రీడలతో స్నేహభావం అలవడుతుందన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.